మంగళగిరిలో జరుగుతున్న చేనేత గర్జన సభకు పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. చేనేత సమస్యల గురించి మన ముందుకు వస్తూ మన సమస్యలు తీర్చడానికి మన ప్రభుత్వానికి మన సమస్యల మీద చెప్పడానికై మన ముందుకు వస్తున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం, సుస్వాగతం. అందరూ సమయంలో పాటించాలి. జనసేన అధ్యక్షులకి స్వాగతం, సుస్వాగతం పవన్ కళ్యాణ్ గారికి. చేనేత సమస్యలు, చేనేత బతుకులు, పరిస్థితుల గురించి ఇంకా అవ్వాలి, అక్కడ అవ్వాలి. ఎన్ని ప్రభుత్వాలు మారినా చేనేత పరిస్థితులు అంతంత మాత్రమే. అవగాహన చేసుకొని చేనేత సమస్యల మీద మన ప్రభుత్వానికి ప్రశ్నించడానికై వస్తున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అదిగో మగ్గం నేస్తా ఉన్నారు జనసేన అధ్యక్షులు. చేనేత పరిస్థితి స్థితిగతులను మగ్గం నేసి ఇక్కడ ఉన్న పరిస్థితులు చూస్తా ఉన్నారు. తదుపరి రాట్నం, తదుపరి నూలు, రంగులు, నూలు. చరకా దగ్గరికి కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్తా ఉన్నారు. చరకా దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు వెళ్తా ఉన్నారు. చేనేత సమస్యలకై పడుతున్న ఇబ్బందులని పెద్ద మనసుతో ఆలోచించి చేనేత స్థితిగతుల గురించి అధ్యయనం చేసి మన ముందుకు వచ్చిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం, సుస్వాగతం. చేనేతల గురించి, చేనేతల సమస్యల గురించి అడిగి తెలుసుకుంటున్న జనసేన అధ్యక్షుల వారికి కొంచెం దూరంగా ఉండాలి. ఆయన మీద పడకండి దయచేసి, ఆయన మీద పడొద్దు. రాట్నం దగ్గరికి వెళ్ళారు జనసేన అధ్యక్షుల వారు. రాట్నం కూడా పరిశీలిస్తూ ఉన్నారు. రోజుకి కుటుంబం అంతా కూడా కష్టపడినా సరే 150 రూపాయలు సంపాదించలేని చేనేత కుటుంబాలని చూడడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి స్వాగతం, సుస్వాగతం. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఓట్లు వేసుకుంటున్నారు తప్పించి మమ్మల్ని పట్టించుకోని ప్రభుత్వాల గురించి ప్రశ్నించడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం, సుస్వాగతం. ఆనాడు గాంధీ గారు బ్రాండ్ అంబాసిడర్ అయితే రాట్నం పట్టుకుని ఈవేళ చేనేతగా బ్రాండ్ అంబాసిడర్ గా మరో గాంధీజీగా వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం, సుస్వాగతం.
చేనేత స్థితిగతులను మరి పరిశీలించడానికి మన ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా మనం పూర్తిగా ఆలకించవలసిన బాధ్యత మన మీద ఉందని ఈ సభాపంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను సోదరులారా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలో జరుగుతున్న సత్యాగ్రహ సభకు హాజరయ్యారు. వారి సమస్యల గురించి మాట్లాడనున్న పవన్ దీక్షను విరమింప చేయనున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ సమస్యలను సర్కారు పట్టించుకోవడం లేదంటూ చేనేత కార్మికులు గతంలో పవన్ ను కలిసి మొరపెట్టుకున్నారు. దీంతో ఇవాళ సభకు హాజరయ్యారు పవన్. నుంచి స్వాగతం సుస్వాగతం పవన్ కళ్యాణ్ గారికి, జనసేన అధ్యక్షుల వారికి. మరి ఇప్పుడు జనసేన అధ్యక్షుల వారు సత్యాగ్రహ వేదిక దగ్గరికి రావడం జరుగుతూ ఉంది. ఉదయం 10 గంటల నుండి కూడా చేనేత నాయకులు సత్యాగ్రహం చేస్తున్నారు. మరి సత్యాగ్రహాన్ని మరి కేఎన్ మూర్తి గారికి నిమ్మరసం ఇచ్చి ఈ దీక్షని విరమింప చేశాక తదుపరి ఈ స్టేజ్ దగ్గరకు వచ్చి ప్రసంగిస్తారని తెలియజేస్తా ఉన్నారు. మరి సత్యాగ్రహం వేదిక మీదకి వెళ్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు మరి సత్యాగ్రహం వేదిక మీదకి వెళ్లారు. మరి మూర్తి గారిని కలిసి కేవలం మూర్తి గారిని కలిసి మరి ఈ సత్యాగ్రహం పొద్దుటి నుంచి ఉన్న ఉపవాసం విరమింపజేయడానికి రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. సత్యాగ్రహ వేదిక మీద మరి జనసేన అధ్యక్షులు చేనేత ఆపత్ బాంధవుడిగా మరి ఈ వేదిక మీద మరి ఆశీనులై ఉన్నారు. వారికి స్వాగతం సుస్వాగతం. ఇందాక చెప్పాను, మహాత్మా గాంధీ గారు మరి చేనేత చరకా పట్టుకొని టోటల్ గా చేనేతకే బ్రాండ్ అంబాసిడర్ గా ఆనాడు మహాత్మా గాంధీ గారి పేరుంటే, ఈవేళ చేనేత కార్మికుల స్థితిగతులను చూసి నేను మీ చేనేతలకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని మరి మరో గాంధీజీగా పేరుగాంచిన పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం సుస్వాగతం. మీరు అందరూ సైలెంట్ గా ఉండాలి, దయచేసి సైలెంట్ గా ఉండాలి, క్రమశిక్షణగా ఉండాలి.
మీరు వేదిక మీద ఆయన ప్రశాంతంగా కూర్చొని చేనేత సమస్యలు మూర్తి గారు వివరిస్తారు, ఆయన వింటారు. మీరు పక్కన ఇబ్బంది పెట్టొద్దు దయచేసి, ఫోటోల గురించి ఎగబడొద్దు దయచేసి. మన కోసం వచ్చారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ప్లీజ్, ఆయన ఎంత క్రమశిక్షణ మనకు తెలుసు, మనమంతా కూడా అంతే క్రమశిక్షణగా ఉందాం. మన జనసేన అధ్యక్షులు శ్రీ కె పవన్ కళ్యాణ్ గారు చాలా శాంతంగా సత్యాగ్రహం స్టేజ్ మీద నిమ్మరసం ఇచ్చి మీకు మేముండామండగా అంటూ మనందరికీ కొండంత ధైర్యాన్ని ఇస్తున్నారు. ఇక్కడ సత్యాగ్రహం వేదిక మీద విచ్చేసిన గౌరవనీయులు శ్రీ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మా చేనేత కులాల నుండి మేము పాదాభివందనం తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఏ రాజకీయ నాయకులు మా గురించి ఏ రోజు ఆలోచించలేదు. ఇవాళ మేమున్నాం మీకు అండగా అని చెప్పేసి బ్రాండ్ అంబాసిడర్ గా పవన్ కళ్యాణ్ గారు మన కోసం ఈ ప్రాంతానికి విచ్చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ వరకు ఎవరు పట్టించుకోలేదు చేనేత కార్మికుల సమస్యల మీద. కేవలం పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పిన తర్వాత దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఇవాళ ఈ చేనేత కార్మికులు అంత చూస్తుంది. గుర్తుంచుకోండి మిత్రమా, ఇవాళ జనసేన అధ్యక్షులు మన పవన్ కళ్యాణ్ గారు మన ప్రాంతానికి విచ్చేశారు. మన చేనేత కార్మికుల సమస్యలను దృష్టి పెట్టి ఆయన మన సమస్యలు తెరవడం కోసం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం మన దగ్గరికి వేసేసి ఉన్నారు. దీనికి పవన్ కళ్యాణ్ గారికి మనం స్వాగతం పలుకుదాం. సభాధ్యక్షులు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ శ్రీ జగ్గారపు శ్రీనివాసరావు గారిని సభని అలంకరించవలసిగా కోరుతున్నాం. శ్రీ జగ్గారపు శ్రీనివాసరావు గారు. మన ముఖ్య ఓం గణానాం త్వా గణపతిగుం నమామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద శృణ్వన్నోతిభిశ్చేన సాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి శ్రీరామమిత్రియవతో యో వైనాం బ్రహ్మణో వేద అమృతేరామృతాంబురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మాచ ఆజక్యేత్ ప్రజాంతరైనైవైనం ప్రణయతే బ్రహ్మణ ఆరుషేణ ఉత్తరేతు బ్రాహ్మణో వై సర్వాదేవైనం దేవతా
యావతీర్వై దేవతాస్తా సర్వవేద. మన ముఖ్య అతిథి జనసేన అధినేత, మన చేనేత బ్రాండ్ అంబాసిడర్ శ్రీ కె పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు గారు సభని అలంకరించవలసిగా కోరుచున్నాం. అలాగే